నమస్తే బోసుకుమరి. ఈ రోజు ఈనాడు పేపర్ లో మెయిన్ బ్యానర్ ఐటమ్ ఏం రాశారనేటువంటి విషయాన్ని చూద్దాం. దానికి సంబంధించి చూస్తే ఫామ్ హౌస్ లో మద్యం నోట కట్టాలనేటువంటి విధంగా నిన్న ఫామ్ హౌస్ లో సులోచన ఫామ్ హౌస్ లో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బు దొరికిందనేటువంటి విధంగా విపరీతంగా నిన్నటి నుంచి ప్రచారం జరుగుతున్నటువంటి విషయాన్ని హైలైట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. మొత్తానికైతే 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల లభ్యం, ఇదంతా ముడుపుల సొమ్మె అనేటువంటి విధంగా. ముడుపులు అంటే దానికోసం తీసుకున్నటువంటి లంచాలు, ఒక రకంగా చెప్పాలంటే ఆ మద్యం కుంభకోణంలో ఆ మద్యం సంబంధించినటువంటి ఆర్డర్లు, వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు ఏవైతే వాళ్ళు యాక్సెప్ట్ చేశారో ఆ బ్రాండ్లు సంబంధించిన కంపెనీలు ఇచ్చినటువంటి ముడుపులుగా చెప్తున్నారు. ఇకపోతే హైదరాబాద్ శివార్లోని డెన్ లో భద్రపరిచినటువంటి రాజ్ కసిరెడ్డి మరి వరుణ్ కుమార్ వాంగ్మూలంతో గుట్టరట్టు అర్ధరాత్రి సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్నటువంటి సీటు మద్యం కుంభకోణంలో కీలక పరిణామం అనేటువంటి విధంగా వార్తను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ వార్త నిన్నంతా కూడా విపరీతంగా హల్చల్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాసేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా పాత సామాగ్రి చెక్క బీరువాల మధ్యలో అనేటువంటి విధంగా హెడ్డింగ్ పెట్టారు. సులోచన ఫామ్ హౌస్ లో సోదాలకు వెళ్ళినటువంటి సిట్ అధికారులకు గోదాంలో పాత సామాగ్రి చెక్క బీరువాల మధ్యలో ఖాళీగా ఉన్నటువంటి కొన్ని అట్టపెట్టెలు గుర్తించారు. వాటిని తొలగించాక క్రింద నగదుతో కూడినటువంటి అట్టపెట్టెలు బయటపడ్డాయి. ఎవరైతే ఆ అట్టపెట్టెలను చూస్తే, ఎవరైనా ఆ అట్టపెట్టెలు కానీ చూస్తే అందులో కాగితాల ఫైళ్లతో ఉన్నాయని చెప్పేసి వాటి జోలు కూడా ఖచ్చితంగా వెళ్ళరనేటువంటి విధంగా రాశారు. అందుకే మద్యం ముఠా వారికి మద్యం ముఠా అక్కడ భద్రపరిచింది అనేటువంటి విధంగా వార్తని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేశారనమాట. ఇకపోతే ఇంకొక వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది ఏంటంటే భారత్ పై 25% సుంకాలు అనేటువంటి విధంగా రాసింది. అంటే ఈ ట్రంప్ అనేటువంటి వ్యక్తి, సరే కొంతమంది మేధావి అంటారు ఇతన్ని, కొంతమంది పిచ్చోడు అంటారు, కొంతమంది పిచ్చోడు చేతులు రాయి అంటారు, రకరకాలుగా మాట్లాడతారు. బట్ నేనేమనుకుంటా అంటే నిన్న మోదీ గారికి సంబంధించిన వార్త చూసాం మనం. ఏ దేశం కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి యుద్ధంలో మాకు చెప్పలేదు అనేటువంటి విధంగా నిన్న మాట్లాడారు కదా. అంటే ఈయన ఏమనంటే భారత్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అంటే ఆ యుద్ధాన్ని మేము ఆపేమని క్రెడిట్ తీసుకున్నాడు. బట్ నాకు ఎవరు చెప్పలేదు, కానీ అమెరికా నుంచి కానీ నాకు ఫోన్ చేశారు, కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు అనేటువంటిది నిన్న మోదీ గారు చెప్పారు కదా. నాకు తెలిసి అక్కడ వచ్చి ఉంటుంది క్లాష్. నిన్న మోదీ గారు ప్రకటన చేయటం, వెంటనే ఈయన ఈ రోజు దీని గురించి ప్రకటించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇంటర్లింక్ ఏమన్నా అనేటువంటి విధంగా అనుమానం వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అంటే టోటల్గా ఏంటంటే భారత్ మీద కక్ష సాధింపు ధోరణితోనే ఈయన వ్యవహరించాడు, ఈయన మాటం లేదు అనేటువంటి విధంగా. అంటే ఈయన పాకిస్తాన్ కి సపోర్ట్ చేశాడు, తద్వారా ఆయనకి ఏదో లాభం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక దేశం మొత్తం కూడా అతని సపోర్ట్ లో, అతని మాట చల్లలేదు, అగ్రరాజ్యం అనేటువంటి పొగరు, అహంకారం అవ్వచ్చు. అమెరికాకి సంబంధించిన వ్యక్తుల పరిస్థితి ఏంటంటే ఎంతో కొంత స్వార్థపూరితమైనటువంటి విధానాలు కంపల్సరీగా ఉంటాయి. అది దేశాల ప్రతి దేశం మా మాట వినాలి, ప్రతి దేశం మా కింద బతకాలనేటువంటి విధంగా వ్యవహరించేటువంటి అగ్రరాజ్యంలో జరిగినటువంటి పరిణామాలు. ఇకపోతే ఇక జర్మనాలు వీటికి ఆధారం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్ర ఆక్షేపణ. దేశ ప్రయోజనాలు కాపాడుకుంటాం అంటూ భారత ప్రభుత్వం కూడా దీనికి ధీటుగా సమాధానం చెప్పింది. దేశ ప్రయోజనాలు కాపాడుకుంటాం అనేటువంటి విధంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాకు తెలిసి మోదీ గారు అంటే అమెరికాకి సంబంధించి ఏ రోజు కూడా నెగిటివ్ గా మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు, ఏం లేవు. ఈ ఆపరేషన్ సింధూర్ వ్యవహారం చెడింది అనేది మాత్రం చాలా మంది ప్రస్తావించేటువంటి అంశం అనమాట. నేనే చేశాను అని చెప్పేసి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం ఏం చేశాడు. ఆయనకి అంత సీన్ లేదని చెప్పేసి మోదీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఆయన పర్టికులర్ కాకుండా ఎవరు ఏం చేయలేదు, మాకు మేమే నిర్ణయం తీసుకున్నాం, మాకు మేమే చేస్తాం, పాకిస్తాన్ వచ్చి కాలబేరానికి వస్తేనే మేము దీన్ని పరిగణలోకి తీసుకుని ఆపేవాం తప్ప లేకపోతే ఆపరేషన్ సింధూర్ ఆపేవాళ్ళం కాదని డైరెక్ట్ ప్రధానమంత్రి గారు చెప్పారు. లేదు మొత్తం నేనే ఆపేయని చెప్పేసి ఈయనేమో క్రెడిట్ తీసుకుని మరి ఇట్లా క్లాష్లు వచ్చినాయి అనేది చాలా మంది మాట్లాడుతున్న విషయం. మరి ఏమైతే చూద్దాం. ఇకపోతే ఏపీ ప్రణాళికలో భాగస్వాములు కండి అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకు సంబంధించి సింగపూర్ లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్యలు. మీ పెట్టుబడులు భద్రమని భరోసా అనేటువంటి విధంగా ఇంకొక వార్త హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఇకపోతే ప్రతిష్టాత్మక కంపెనీలకు భూములు కేటాయిస్తే తప్పేంటి అనేటువంటి విధంగా ఇది చూడండి. మామూలుగా మీకు జాడ శ్రవణ్ అనేటువంటి ఒక ఆయన గుర్తున్నాడా? ఆయన ఏంటంటే అంటే కొంచెం వీడియో ఎక్కువయ్యేటట్టు ఉంది, కానీ చెప్పాలి కాబట్టి సముద్రం వచ్చిందిగా చెప్పాడు. జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి ఆయన ఉన్నాడా? ఈయన ఏదో జైభీం భారత్ పార్టీ ఏదో సంథింగ్ ఏదో పెట్టాడు. ఈయన ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు, ఆయన అసలు కరెక్ట్ కాదు అని చెప్పేసి విపరీతంగా ఆయన మీద మాట్లాడినటువంటి సంగతులు విపరీతంగా ఛానల్స్ లో కూర్చొని మాట్లాడినటువంటి సందర్భాలు నేను కూడా చాలాసార్లు ప్రస్తావించాను గురించి. బాబు, నువ్వు TV5, ABN ఇవన్నీ ఈ ఛానల్స్ అన్ని కూడా నేను వెంట పెట్టుకొని తీసుకెళ్తున్నాయి కాబట్టి నువ్వు ఏదో లైమ్ లైట్ లో ఉన్నావు తప్ప వాళ్ళు కానీ వదిలేశారంటే అసలు ఎందుకు పనికిరావు. అసలు కనీసం కనుచూపు మేరలు దాన్ని ఏమంటారంటే రాయికి కూడా దొరకదని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. అంటే
కన్ను చూపు మేరలు కూడా ఉండలేవు అని చెప్పేసి అప్పుడు నేను చాలాసార్లు చెప్పాను కేవల్ క్రియేషన్స్ లో. బాబు ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ వస్తే కొంతమంది ఒక 1000 మంది 2000 మంది వస్తారు, ఆ లేకపోతే 10,000 మంది వస్తారు. నేను ఒక వీడియో పెట్టానంటే లక్షల మంది చూస్తారు అనేటువంటి విధంగా చాలా అంటే చాలా అహంకారపూరితంగా మాట్లాడినటువంటి వ్యక్తిత్వం. ప్లస్ అది కూడా కాకుండా అసలు లోకేష్ గారు మంగళగిరికి సంబంధించి సీట్ ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయన అక్కడ వచ్చింది, అక్కడ చెడింది. ఆ చెడటంతో ఇప్పుడు కూటమి మీద విషయంగా ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈయన ఏంటంటే వచ్చి టీవీ డిబేట్ లో కూర్చొని మాట్లాడినందుకు నేను అంటే లోకేష్ గారిని గొప్పని, పవన్ కళ్యాణ్ కంటే గొప్పని అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి. లోకేష్ అసలు ఎందుకు పనికిరాడు, లోకేష్ మీద నేను ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి విధంగా పోటీ కూడా చేశాడు. ఈయనకి 300 ఓట్లు 400 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయన ఇప్పుడు పిటిషన్ వేశాడు. ఇప్పుడు ప్రతిష్టాత్మక కంపెనీలకు భూములు కేటాయిస్తే తప్పేందనేటువంటి దాంట్లో ప్రోత్సాహకాలు అంటే ఈ రాష్ట్రానికి వచ్చే కంపెనీలకి వీళ్ళు భూములు ఇస్తున్నారు. మన దౌర్భాగ్యం ఏమేసి వచ్చిందంటే పరిశ్రమలు వచ్చినప్పుడు మన డిమాండ్లు మనకు ఉంటాయి ఖచ్చితంగా. ఇదిగో మేము స్థలం ఇస్తాం, ఇన్ని వనరులు ఇస్తాం అని చెప్పి చెప్పుకుంటాం. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాబోయేటువంటి తరానికి అంటే యువత చాలా బలమైనటువంటి వెన్నెముక. ఆ తరం పని చేస్తేనే ఆ రాష్ట్రం ముందుకు వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. అంటే ఏదైనా యువత చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఆ యువత పని చేసుకోవడానికి పని లేదు. ఏదో చదువుకున్నటువంటి దాని కాకుండా ఎవరో టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని ఆ రాష్ట్రాలకు సంబంధించి పని చేసుకుంటున్నారు, ట్యాక్స్లు కడుతూ అక్కడ పని చేసుకుంటున్నారు అంతే. కాకపోతే ఏదైనా సరే మన రాష్ట్రం డెవలప్ కావాలి అంటే అది యువత చేతిలోనే ఉంటుంది. కాబట్టి ముందు వాళ్ళకి పని కల్పించాలి, పరిశ్రమలు కావాలి. ఈ పరిశ్రమలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు ఆయన పట్టించుకోలేదు, దాని గురించి అసలు ప్రస్తావన కూడా లేదు. ఇప్పుడు చివరికి ఏమైపోయిందంటే రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 సంవత్సరాలు దాడిపోతుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. సరే చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రయత్నం చేసినా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పేరుతో నాశనం చేశారు, 3 రాజధాని పేరుతో. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన పరిస్థితి. అంటే విడిపోయిన అంటే ఉమ్మడి అంటే తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి. అంటే 10 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి టైంలో పారిశ్రామికవేత్తలకు నమ్మకం పోయింది, అసలు ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకం పోయింది. అంటే వీళ్ళ రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, అంటే రాజకీయ పదవుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ తరాల భవిష్యత్తు కోసం, వాళ్ళ బిడ్డల తరాల భవిష్యత్తుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పేద ప్రజల యొక్క బిడ్డల భవిష్యత్తు నాశనం చేశారు. కాబట్టి ఇప్పుడు పరిశ్రమలు కావాలి. పరిశ్రమలు కావాలంటే డిమాండ్ చేసే పొజిషన్లో మనం లేం. ఇప్పుడు పరిశ్రమ రావాలంటే ఏదో ఒక రకంగా బతిమాలో బామ్మాలో ఏదో ఒకటి చేసి ఏదో ఒక ఇదిగో కావాలంటే మేము ఈ ఇస్తాము, కావాలంటే మీకు 99 రూపాయలకే ఇస్తాం, 100 రూపాయలకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే ఆ వివాదం వచ్చింది. దాని మీద ఇప్పుడు ఈ జనసేనటువంటి ఆయన కోర్టుకు వెళ్ళాడు. దాంట్లో ఈ సాక్షికి సంబంధించినటువంటి వాళ్ళేమో దీన్ని కోర్టు ఒప్పుకోలేదు అనేటువంటి విధంగా సాక్షికి సంబంధించి ప్రస్తావించింది. నేను నెక్స్ట్ సాక్షిలో వీడియో చేసేటప్పుడు చెప్తాను. నేను ఇప్పుడు ఇక్కడైతే ఈనాడుకి సంబంధించి అయితే మాత్రం ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా లభ్యమవుతాయి, పిటిషనర్ ను ప్రశ్నించినటువంటి హైకోర్టు రాష్ట్ర అభివృద్ధి అందులోనే ఉన్నందున భూమి ఎందుకు ఇస్తున్నారో చూడకూడదు. మరి టీసీఎస్ ఏర్పాట్లతో ఇప్పుడు టీసీఎస్ కంపెనీకి సంబంధించి కేటాయించినటువంటి భూములు అనమాట. మొత్తం 12,000 ఉద్యోగ అవకాశాలు దీనికి. అంటే ఈ కంపెనీకి వీళ్ళు కానీ భూమి కానీ కేటాయిస్తే, ప్రభుత్వం భూమి కేటాయిస్తే 12,000 ఉద్యోగాలు వస్తాయి. దీనికి అడ్డుపడేటువంటి ప్రయత్నం, ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపం. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటి, ఈ కంపెనీని కానీ ఏదంటే ఇప్పుడు ఆ భూమిని వీళ్ళు 99 రూపాయలకే ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. రేపు పొద్దున ఏంటంటే అది వేల కోట్ల రూపాయలకి సంబంధించిన భూమి. దాన్ని కానీ రేపు పొద్దున వాళ్ళు ఏదైనా కంపెనీ కానీ వర్కౌట్ కాకపోతే అమ్మేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి కంపెనీ ఉన్నా లేకపోయినా వేల కోట్ల రూపాయలు వస్తాయి వాళ్ళకి అని చెప్పేసి. ఇప్పుడు ఆ భూమి ఉంది మన కాడ, ఏం చేస్తుంది, దాంతో ఏం చేయాలి? 12,000 ఉద్యోగాలు వచ్చేస్తాయి ఆ భూమిలో? రావు. ఈ టీసీఎస్ కి సంబంధించి ముందు కంపెనీలు వచ్చి మన దగ్గర డిమాండ్ పెరిగితే ముందు ఒక 4 కంపెనీలకో 3 కంపెనీలకో 10 కంపెనీలకో, కాకపోతే మహా అయితే ఒక 100 ఎకరాలు పోయినా కూడా ఒక 5-6 కంపెనీలు మంచి కంపెనీలు కానీ ఏర్పడితే తద్వారా ఇక దారిని పడతాయి. ఆ దారిని పడి కంపెనీలు వస్తాయి. ఆ తర్వాత మనం డిమాండ్ చేయొచ్చు, మనం డిమాండ్ చేసే పొజిషన్ లో ఉంటాం. ముందు ఏదో ఒకటి ఒక 100 ఎకరాలు పోయినా మంచి కంపెనీలు 4 తెచ్చుకుంటే ఫస్ట్ ముందు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఆతృత చంద్రబాబు నాయుడు గారు. ఈయన దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఏం చేస్తాడంటే, ఇదిగో లీజుకి ఇచ్చేస్తున్నారు, అంటే డబ్బులకి రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. మరి దాన్ని అడ్డం పెట్టుకుని రేపు పొద్దున వాళ్ళు వెళ్ళిపోయే పని అయితే దాన్ని నమ్ముకుని వెళ్తారనే విధంగా ప్రయోజనార్థం ఏదో చేశారు. కాకపోతే ఇక్కడ అసలు బాధ ఇది, చంద్రబాబు నాయుడు గారి బాధ అది. ఈయన బాధ ఏంటంటే ఈయనకి అప్పట్లో ఎమ్మెల్యే టికెట్, ఆయన కోరుకున్న టికెట్ ఒకటి ఇవ్వలేదని చెప్పేసి దాని మీద కక్షతోటి ఇప్పుడు దీన్ని 12,000 ఉద్యోగాలు చెడగొట్టేటువంటి ప్రయత్నం అనమాట.
ఇప్పుడు మామూలుగా లీజ్ కానీ ఇచ్చారు అనుకోండి కంపెనీలకి, అది అవి ఆల్రెడీ వాటిని తాకట్టు పెట్టుకుని లోన్లు ఇవ్వరు. ఆ లోన్లు ఇవ్వకపోగా వాళ్ళకి అంటే ఈ రాష్ట్రం నుంచి ఒకవేళ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తే, ఇప్పుడు ఈ రోజు మీరు ఉన్నారు, రేపు పొద్దున ఇంకొకరు ఎవరిని వస్తారు, అసలే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితి దారుణం, మరి మాకేంటి గ్యారంటీ అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వీటన్నిటికి కాకుండా బాబు భూమి ఇస్తాం మేము, దయచేసి వచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పేసి బాతిమాలు బామలుకుంటే వాళ్ళు వచ్చారు. వస్తే మొత్తం 12,000 ఉద్యోగాలు కేటాయిస్తాము, 12,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి మాట. మరి దీనికోసం దీన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా, కాకపోతే గ్యారంటీ ఏంటి, అదేంటి ఇదేంటి అని చెప్పేసి అడగొచ్చు. అంత అడిగేటువంటి పరిస్థితిలో మనం లేం. ఒక 100 ఎకరాలు పోయినా కానీ, ఒక 200 ఎకరాలు 300 ఎకరాలు తీసుకోండి పోయినా కానీ, ముందు అమరావతికి సంబంధించి ముందు ఒక మంచి కంపెనీలో ఒక 4-5 కానీ వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయి ఉద్యోగాలు స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గా మిగతా కంపెనీలు ఆటోమేటిక్ గా అవే వచ్చేస్తాయి. అది చంద్రబాబు నాయుడు గారి ప్లాన్. దాన్ని ఇప్పుడు చెడగొట్టేటువంటి ప్రయత్నం అనమాట. దీనికోసం పేపర్లు ఉపయోగించి, ఛానల్స్ ఉపయోగించి ఇప్పుడు 12,000 ఉద్యోగాలు పోగొట్టేటువంటి ప్రయత్నం ఇది కోర్టులో జరుగుతోంది. దీన్ని టీనాడు ఒక రకంగా రాసింది, వాళ్ళకి ఫేవర్ గా వాళ్ళు రాసుకున్నారు. ఈనాడికి సంబంధించి అయితే మాత్రం ఇది ఖచ్చితంగా కొన్ని అవకాశాలు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయంటే కొన్ని వదులుకోవాలి తప్పదు. రాష్ట్రాభివృద్ధి అందులో ఉన్నందున భూమి ఎందుకు ఇస్తున్నారో చూడకూడదు అనేటువంటి విధంగా కోర్టు వ్యాఖ్యలు చేస్తే, అసలు భూమి ఎందుకు ఇచ్చారు, మీరు ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి కోర్టు అడిగినట్లుగా వాళ్ళు రాశారు. ఇది జరిగినటువంటి విషయం. బట్ ఇకపోతే వణికిస్తున్నటువంటి సునామీ తెలుసు, సునామీకి సంబంధించినటువంటి విషయం తెలుసు. ఇది ఈనాడికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. మరి ఏమైతే చూద్దాం.